యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫిష్ బిర్యానీ అండి. 3 తీసుకున్నాను అరకిలోకి. కానాగంతలు అంటారు, సముద్రం ఫిష్ అండి. ఇది ఫిష్ బిర్యానీ చేద్దామండి. ఈ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మనం మ్యాగ్నేట్ చేయాలండి. మ్యాగ్నేట్ చేసి మీకు ఒకటొకటి చూపిస్తాం ప్రాసెస్. ఇవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు కదా. చెప్పండి ఒకసారి చెప్పండి. ఇలాంటి ఫిష్ బిర్యానీకి కావాల్సినటువంటి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, నిమ్మకాయ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా బిర్యానీ మసాలా మాట అండి. ఇవన్నీ ఈ మ్యారినేట్ చేసుకోవడానికి ఇవన్నీ మసాలా పొడులు, ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసుకోవడం. కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, ఫుడ్ కలర్ అండి. మనకి ఏది కావాలంటే ఫేవరెట్ అది వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఉల్లిపాయ తురుముకుందామండి. మ్యాగ్నేట్ చేద్దాం. ఫస్ట్ మ్యాగ్నేట్ చేద్దాం. ఉల్లిగడ్డ ఈ రకంగా తురుముకుందామండి. తురుముకుని అన్నీ వేసి మన ఫిష్కి ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసండి. పెంకు మీద ఫ్రై చేసి అప్పుడు బిర్యానీ మీద మనం పెట్టుకోవాలండి. మనం ఈ రకంగా ఉల్లిపాయను తురుముకున్నామండి. రెండు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకున్నాం మనం చేపలో పెట్టడానికండి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అండి. కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి. చేపకు పట్టాలి కదా మనకి, ఆ మాత్రం సరిపోతుంది. కొద్దిగా పసుపు వేస్తున్నా అండి. కొంచెం కారం వేస్తున్నాను. కొద్దిగా చూడండి, కార్న్ఫ్లవర్ పిండి వేస్తున్నాను. అంటే ఫిష్కి ఇవన్నీ పట్టుకోవడం కోసం. ఒక 15 నిమిషాలు మ్యాగ్నేట్ చేయాలండి మనం. ఇందులో మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాం. ఫ్లేవర్ బాగుంటుందండి.
ఈ రకంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మనం. ఒక 15 నిమిషాలు ఆగుదామండి. ఈ లోపల మనం బిర్యానీకి కావాల్సిన ఉల్లిగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఫిష్ బిర్యానీకి 2 గ్లాసులు బాస్మతి రైస్ అండి. ఈ గ్లాస్తో వేసి అనమాట. మనం ఒకసారి కడుక్కుని నానబెట్టుకుందాం. ఇవి కూడా కొంచెం నానితే బాగుంటుందండి. ఈ బాస్మతి రైస్ మనం ఎక్కువ కడగకూడదండి. ఒకసారి అలా కడిగి నీళ్ళు వంపేసుకుని మనం ఒక గ్లాసు నీళ్ళు వేసి నానబెట్టుకుంటే అండి, మనం 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పడతాయి కదా. ఇలా ఒకసారి అలా అలా లైట్గా కడుక్కుని పక్క పెట్టుకున్నాం. నానబెట్టుకున్నామని పక్క పెడదాం. గ్యాస్ అంటే తింటున్నాం ఇప్పుడు. ఈ మ్యాగ్నెట్ పెట్టి చేసినటువంటి ఫిష్ దీని మీద ఫ్రై చేసి కాల్చి పక్క పెట్టుకుని రైసు వండే ప్రాసెస్లోకి వెళ్ళొచ్చండి మనం. ఇది కాలాలి, ప్యాన్ వేడెక్కాలండి. ఈ లోపల మనం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్క పెట్టుకున్నాం మనం. లోపల మన చెట్టు కరివేపాకు కట్ చేద్దాం. కడిగి పక్క పెట్టుకున్నాం. చూడండి, మన చెట్టు కరివేపాకు ఈ రకంగా. ఈ చేపలకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి మనం. బాగా కాలాలండి ఎర్రగా రోటిగా. ఇంకోసారి పచ్చడి చేస్తాను. ये खाना गंतु अंटारंడి समुद्రం చేప. చాలా మంది ఇంకా పెద్దవి అయితే మీ సైజు కావాలని తెచ్చనమాట. ఈ ఫిష్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ రకంగా ఫిష్ వేసి పక్క పెట్టుకోవాలండి. ఇంకో ఫిష్ వేస్తాం. ఇంకో 2 అయ్యి ఈ రకంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాల్చి. ఇంకోటి కూడా తయారైతుంది. చూడండి, పక్కన రైస్ తయారు పెట్టుకున్నాం మనం. ఈ 75% మనం బాయిల్ అవ్వాలండి. కుక్ అయితే బాగుంటుంది. రైస్ 75% ఉడకాలండి.
చేపలు ఏది మనం ఇవన్నీ తయారు చేసేటప్పటికి రైస్ బాయిల్ అవుతుందని పెట్టానండి. చూడండి ఈ రకంగా మూడు మనం కాల్చుకున్నామండి, ఫ్రై చేసాం. రైస్ బాయిల్ అవుతుంది. దీనికి కావాల్సిన ఉల్లిగడ్డలు ఈ రకంగా ఇదే ప్యాన్ మీద ఉల్లిగడ్డ రైస్ మీద వేయడానికి ఈ ఉల్లిగడ్డ ఎర్రగా ఆగాలండి. బిర్యానీ మీద జలసం కోసం వేరే కళాయి పెట్టడానికి ఎలా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అందులో మరి దాని నుంచి వచ్చిందే కదా అని ఇందులో ఉల్లిగడ్డ వేస్తున్నామండి. చూడండి, మనం బిర్యానీ పైన వేసుకోవడానికి ఉల్లిగడ్డ ఈ రకంగా వేపుకున్నామండి. మనం ఒక పక్కకు తీసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు చీరుకులు చీరుకులు ఈ కొద్దిగా లైట్గా ఎర్రగా వచ్చేటట్టు వేసుకుందామండి. ఫిష్ బిర్యానీ కదండి, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, మనకి బాగుండాలి. పచ్చిమిరకాయలు వేసి పక్కకు పెట్టుకున్నామండి. ఓ 2 కరివేపాకు రెమ్మలు అలా వేసించి ఇవి కూడా పక్కకు పెట్టుకున్నామండి. ఈ రకంగా పక్కకు లాక్కుంటే కొద్దిగా ఆయిల్ ఉంటే దిగిపోతుంది. మనం ఇప్పుడు రైస్ తయారవ్వాలండి. రైస్ దాని మీద నుంచి దీని మీద షిఫ్టింగ్ చేద్దామండి. దాని మీద కొంచెం మంట తక్కువ అవుతుంది కదా, ఈ రైస్ ఉడికేటప్పటికంత సాల్ట్ కూడా వేసుకుందామండి. అలాగే ఇందులో మనం బిర్యానీ మసాలా వేద్దామండి. బిర్యానీ ఆకు వేస్తున్నాను. కరివేపాకు పోపు పెట్టేటప్పుడు వేద్దామండి.
మూత పెడదామండి. ఒకసారి ఇలా గరిటె పెట్టి తిప్పేసి మూత పెట్టేసండి. చూడండి, ఇక బిర్యానీ రైసు 75% ఉడికింది. మనం దీన్ని నీళ్లు వంపేసుకుందామండి. మొత్తం అన్ని మసాలాలు అన్నీ కూడా రైస్కి పట్టించామండి మనం. మనం ఇందులోనే మళ్ళీ ఉల్లిపాయలు అన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి. ఈ రకంగా ఖాళీ అయింది. మనకి ఆయిల్ పోసుకుందామండి. ఇందులో వచ్చినటువంటి ఆయిల్ అండి, ఫిష్లోది. సో వేస్ట్ చేయకూడదండి. ఇది ఆయిల్ మంచిదే కదా, మనకేం బ్లాక్ అయిపోలేదు, పాడైపోలేదు. 4-5 వంటలు చేసాం, ఆయిల్ పాడైంది అనుకోవడానికి లేదండి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాండి. పెద్దగా ఆయిల్ అక్కర్లేదు. చేపల్లో ఆయిల్ ఉంది, మనం పోసింది ఉంది. ముందుగా కరివేపాకు వేస్తున్నామండి. కరివేపాకు వేసామండి. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తామండి. కొంచెం దోరగా వేగాలండి. పచ్చిమిర్చి కూడా వేస్తున్నా అండి. 4 పచ్చిమిర్చి వేసాను. కొత్తిమీర వేస్తున్నా అండి. చిటికెడు పసుపు. దీంతో పాటు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఒక టేబుల్ స్పూన్. ఏమ్మా ఏడకూడదు నాన్న. మనం కరివేపాకు వేసామండి, ఉల్లిగడ్డ వేసాం, కొత్తిమీర వేసాం, తర్వాత లైట్గా పసుపు కూడా వేసామండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం. ఇవన్నీ వేసాం కాబట్టి బాగా ఏగనివ్వాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ముందుగానే ఆడి పెడతామండి, అది ఇందులో వాడుతుంటాం అన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఫిష్ బిర్యానీ మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలని మీకు అనిపిస్తుంది అన్నమాట ఒకసారి ట్రై చేస్తే.
చూడండి ఈ రకంగా వేగింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం మీద. రైస్ వేస్తున్నా అండి. 375 ఉడికించుకున్నాం అన్నమాట అండి మనం రైస్. కొంచెం రైస్ ఉంచుతున్నాను పక్కకి. ఈ ఫిష్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ముందు మీడియం మంటలో పెట్టుకుందాం కొంచెం. ఇక చూడండి ఈ ఫిష్ని ఈ రకంగా పొబ్బుడిగా అవి పెట్టాం కదండి. ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా రైస్ ఉంచుకున్నాం కదండి, ఇంతకుముందు మనం రైస్ ఉంచుకున్నాం కదా, ఆ రైస్ని వీటి మీదగా చేప కప్పడేటట్టు ఈ రైస్లో ఉన్నటువంటి మసాలా పొడి, మనం వేసినటువంటి బిర్యానీ మసాలా ఉంది కదండి, అవన్నీ కూడా ఈ రైస్ నుంచి చేపకు లాక్కుండా చేప నుంచి రైస్కి లాక్కునేటట్టు ఉంటుంది అన్నమాట అండి. ఈ రకంగా ముందు మనం చేప కనిపించినట్టుగా అద్దుకునండి. కొంచెం వాటర్ కూడా, ఈ బిర్యానీ వాటర్ ఉంది కదండి, కొంచెం అలా రైస్ కొంచెం 25% ఉంటుంది కదండి, అది మగ్గటం కోసం కొద్దిగా వాటర్ వేసాం అన్నమాట. ఇవాళ పొద్దునే వేస్తున్నాను. వేపించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలండి, ముందే బాగా డ్రై అయ్యేటట్టు చేసాం కదా, చూడండి ఎలా పొడి పొడిలాడుతున్నాయి. ఒక 4 పచ్చిమిర్చులు ఇలా పెట్టాను. ఈ కరివేపాకు, ఇప్పుడు పైగా లాస్ట్ కొత్తిమీర వేద్దాం. ఇలా అలా జల్లితే మొత్తం మగ్గి ఫ్లేవర్ బాగుంటుందండి. చూడండి అలా లైట్గా నిమ్మకాయ పిండుతున్నాను. నిమ్మకాయలు ఇప్పుడు వచ్చే కాయలన్నీ పసరగా ఉంటాయండి, రసం తక్కువ వస్తుంది, రేటు కూడా చాలా రేటు ఉంటుంది. మనం దాన్నే సరిపెట్టుకుని ఇంకా మసులుకోవాలని మరి ఏం చేస్తాం. చూడండి ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈసారి రెడ్ వేసానండి. చూడండి ఫిష్ బిర్యానీ తయారైంది. మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఈ చేప ఎక్కడ ఉన్నదానో చూసుకోవాలి మనం.
గ్యాస్ బంద్ చేస్తున్నాండి. ఇక ఫిష్ బిర్యానీ ఈ రకంగా తయారు చేసుకోవాలి. మనం నిమ్మకాయ ఉల్లిగడ్డ కూడా పెట్టుకోవచ్చు, పక్కనే పెట్టుకోండి మీరు తినేటప్పుడు. ఇంట్లో ఇవాళ ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకోరండి, మా అమ్మాయికి ఇష్టం ఉండదు, అందుకని ఈ రకంగా చూపించేస్తున్నాను. ఫిష్ బిర్యానీ ఈ రకంగా తయారు చేసుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఫిష్ లాగే పెట్టనమాట ఈ రకంగా తయారు చేసుకోవాలి.